12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రికి ఉన్నావు, నువ్వేం తీసుకొచ్చినావు? నువ్వేమన్నా తీసుకొస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలి కదా. మరి ఆదిలాబాద్కి ఏం తీసుకొచ్చినావు? शिप्पा తీసుకొచ్చిండు. शिप्पा क्या लाया पायल शंकर ने? सरकार, केंद्र सरकार है, नरेंद्र मोदी का सरकार से पायल शंकर क्या लाया? भुट्टा. क्या लाया? भुट्टा लाया. क्या लाया? भुट्टा. ఏనిచ్చిడే కోడిగుడ్డు గాడిద గుడ్డు ఏం తెచ్చుకొచ్చిండు పాయల్ శంకర్? ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్లు పట్టుకొని కొత్త పిచ్చగాళ్ళ లెక్క పిట్టల దొర లెక్క తిరుగుతున్నాడు. ఆయన తెచ్చినట్టు ఇల్లు దమ్ముంటే షాదీ ముబారక్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రేవంత్ రెడ్డి గారు పంపిస్తే సిగ్గులేని పాయల్ శంకర్ రేవంత్ రెడ్డి గారి ఫోటో చింపి ఆ చెక్కునిస్తున్నాడు. కింద ఫోటోని చింపి, పాయల్ శంకర్ నేను నీకు సవాల్ విసురుతున్నా, నీ మనం ఒక్కోళ్ళ ఇంట్లో బువ్వ తింటే, ఒక్కోళ్ళ ఇంట్లో కోపడి ఛాయ్ తాగితే మనం గుర్తుపెట్టుకుంటాం, ఫలానైనా ఇంట్లో ఛాయ్ తాగినాం, ఫలానా ఇంట్లో బువ్వ తిన్నామని. మరి 60,000 చెక్కులు, ₹1,00,000 చెక్కులు, ₹1,30,000 చెక్కులు మా రేవంత్ రెడ్డి పంపిస్తుడు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నువ్వు చేతైనటువంటి ఎమ్మెల్యే దద్దమ్మ ఎమ్మెల్యే రాకపోతే రేపటి నుంచి మా రేవంత్ రెడ్డి ఫోటో ఇచ్చి చింపకుండా నువ్వు చెక్కుని, నువ్వు దద్దమ్మ ఎమ్మెల్యే రాని మేము ఒప్పుకుంటాం. చింపకుండా నీకు ధైర్యం ఉంటే పాయల్ శంకర్ మా రేవంత్ రెడ్డి ఫోటోతో వచ్చినటువంటి చెక్కుల్ని ఉన్నట్టు చెక్కులు ఇవ్వాల. ఈయనేం చెప్తున్నాడు? పాయల్ శంకర్ అంటేనే దొంగతనాలను బమ్మిని తిమ్మి చేసే వ్యక్తి. ఏం చెప్తున్నాడు? కింద మెల్లగా రేవంత్ రెడ్డి సపోర్టో తీసి చెక్కిస్తున్నాడు, చింపెత్తున్నాడు రేవంత్ రెడ్డి సపోర్టోని. ఇగో ఇట్లాంటి దుష్ట శక్తి పాయల్ శంకర్. గుర్తుపెట్టుకోండి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు గరీబోళ్లకు మేలు చేస్తుంది. పాయల్ శంకర్ నువ్వు కొత్త బిచ్చగాళ్ళ లెక్క, నువ్వు పిట్టల దొర లెక్క, తుపాకి రాముల లెక్క నువ్వు ఎంత తిరిగినా కూడా నిన్నెవ్వరు ప్రజలు నమ్ముతలేరు. ప్రజలందరికీ తెలుసు ఇందిరమ్మ ఇల్లు ఎవరు కట్టిస్తున్నారో. కౌన్ బనారా ఇందిరమ్మ ఇల్లు? ఇందిరమ్మ घर जोर से बोलो, जोर से बोलो, जोर से बोलो. नरेंद्र मोदी ने, बीजेपी सरकार ने, पायल शंकर ने क्या लाया अगले रोज के लिए? भुट्टा लाया, भुट्टा. सन्ना बियम कौन दे रहा है? मुफ्त में चावल कौन दे रहा है? कांग्रेस पार्टी. 500 रुपए सिलेंडर में कौन दे रहा है? 500 में सिलेंडर कौन दे रहा है? 200 यूनिट तक फ्री करंट, मुफ्त में करंट बिजली कौन दे रहा है? कौन दे रहा है? 9 दिन में 9,000 करोड़, 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎవరేసిండ్రు? 9 రూపాయలు కూడా ఇయ్యని పాయల్ శంకర్ కొత్త బిచ్చగాళ్ళ లెక్క తిరుగుతున్నాడు ఆదిలాబాద్. ప్రొసీడింగ్ కాపీలు పట్టుకొని 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎవరు చేసిండ్రు? कांग्रेस पार्टी ने किया. तो नरेंद्र मोदी का सरकार कितने हजार का कर्ज माफी किया? कितना 1,000 करोड़ का कर्ज माफ किया? 1 रुपया भी कर्ज माफ नहीं किया. 1 रुपया. नरेंद्र मोदी सरकार आने के बाद 1 रुपया भी कर्ज माफ नहीं किया. 1 రూపాయి కూడా రుణ माफी చేయలేదు. ये पूरा जो कांग्रेस पार्टी का स्कीमा चल रहा है, जो कांग्रेस पार्टी ने काम कर रहे हैं, ये कमीना पायल शंकर अपना खुद का स्कीम बोल के घूम रहे हैं. साहब आदिलाबाद लोगों को मालूम है ये पायल शंकर 1 नंबर कमीना है बोल के. मालूम है कि नहीं मालूम है? अंदर 1 नंबर कमीना అంటే ఎవరంటారు? ఆదిలాబాద్ భూములు కబ్జా చేస్తారు ఎవరంటారు? మీ అందరికీ బాగా తెలుసు. గరీబోళ్ళ పొట్టగొట్టుడు తప్ప పాయల్ శంకర్ ఏమి సాధించి